వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఉద్యమాలు ఉద్యమకారులను నిర్బంధిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెను అణిచివేసేందుకు పోలీసుల మోహరింపుపై శిరోమణన నిరసన వ్యక్తం చేసిన సిఐటియు. రానున్న సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ బలోపేతంగా తీసుకోవాల్సిన చర్యలపై వ్యూహాత్మక సమావేశం. ప్రతి ఒక్క కార్యకర్త సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ వరుద్ కళ్యాణ్. ఇంటింటికి రేషన్ పంపిణీ పథక నిలుపుదలపై ఆవేదన వ్యక్తం చేసిన సివిల్ సప్లై ఎండీయూ ఆపరేటర్లు. సివిల్ సప్లై శాఖ మంత్రి నిర్ణయంతో 9,200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి అంటూ ఆవేదన. ఇక డీటెయిల్స్ చూద్దాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల మోహరింపు, స్టీల్ ప్లాంట్ లోపల పోలీసుల కాపలా ఏర్పాటు చేయడం వంటి చర్యలతో నిర్బంధిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని సిఐటియు జిల్లా కార్యదర్శి పి మణి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించినట్లుగాను ప్రగల్భాలు పలికినప్పటికీ ఆ నిధులను స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి అభివృద్ధికి గాని కార్మికుల జీతభత్యాల కోసం గాని ఉపయోగించకుండా కేవలం జీఎస్టీ చెల్లింపులకు అప్పులు తీర్చడానికి మాత్రమే వినియోగించడం దుర్మార్గమని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి మాయమాటలతో మోసం చేసే ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా శిరోమణనం చేయించుకుని నిరసన తెలియజేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తూ ఈరోజు 3వ రోజు చేరుకున్నారు. వాళ్ళని అక్రమంగా స్టీల్ యాజమాన్యం తొలగిస్తోంది. స్టీల్ మినిస్ట్రీ తొలగించమని చెప్తోంది, యాజమాన్యం అక్రమంగా తొలగిస్తోంది. ఆ తొలగింపులను వెంటనే ఆపాలి. మొత్తం 5,400 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 3,000 మందిని తొలగించారు. ఇది చాలా అన్యాయం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పారు? లోకల్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, ఎంపీ భరత్ గారు ఏం చెప్పారు? మేము స్టీల్ ప్లాంట్ ని కాపాడతాం, అందుకే ప్యాకేజీ తెచ్చామని చెప్పారు. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నారు, పర్మనెంట్ వర్కర్స్ ని వీఆర్ఎస్ పెట్టి తొలగిస్తున్నారు, ముడి ఖనిజం కొనడానికి లేదంటున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ లోపల విపరీతమైన పోలీసు నిర్బంధం. బయట మీటింగ్ పెట్టుకోనివ్వరు, లోపల మీటింగ్ పెట్టుకోనివ్వరు. సమ్మె చేస్తే విపరీతమైన నిర్బంధం విధిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. సమ్మెకు మద్దతుగా నిన్న షర్మిల గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఆవిడని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్ పంపించారు. ఇలా ఏ రకంగా చూసినా స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గుండు కొట్టేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి, విశాఖ ప్రజలకి. దానికి నిరసనగా మేము ఈ రోజు గుండు కొట్టించుకునే కార్యక్రమం చేపట్టాం. మా పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికీ మా డిమాండ్ ఒకటే, వెంటనే ప్రభుత్వం కల్పించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు కల్పించుకోవాలి, లోకల్ ఎమ్మెల్యే కల్పించుకోవాలి, ఎంపీ గారు కల్పించుకోవాలి, తొలగించిన వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, స్టీల్ ప్లాంట్ ని నడపాలి. అప్పటి వరకు మా పోరాటం కొనసాగుతుంది. 50-51 వార్డులో పలు అభివృద్ధి పనులకు గాను నగర మేయర్ శంకుస్థాపన. విశాఖ నగర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అంటూ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన జీవీఎంసీ 5వ జోన్ పరిధిలో 50-51 వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు గాను ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు, ఆయా వార్డుల కార్పొరేటర్లు వావిలపల్లి ప్రసాదు, రెయ్యి వెంకటరంతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజలకు మౌలిక వస్తువుల కల్పనలో భాగంగా 50వ వార్డు పరిధిలోని మురళీనగర్ వాకర్స్ పార్క్ అభివృద్ధి పనులకు మాధవధార, సాయిరాం నగర్, కొండ ప్రాంతాల్లో జీవీఎంసీ నిధుల నుంచి సుమారు 58.90 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అలాగే 51వ వార్డు భీమ్ నగర్ లో జీవీఎంసీ నిధుల నుండి సుమారు 16.20 లక్షల అంచనా వ్యయంతో సామాజిక భవన నిర్మాణానికి ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులతో కలిసి శంకుస్థాపన చేశామని చెప్పారు. వార్డుల్లో ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వస్తువుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామంటూ తెలియజేశారు. విష్ణుకుమార్ రాజు గారికి
ఈ వార్డు కార్పొరేటర్ గారికి, మొత్తం కార్యకర్తలకు కానీ, ఇక్కడ ఉన్న పెద్దలకు కానీ, సంఘం సభ్యులకు కానీ అందరికీ నమస్కారం. ఈవేళ ప్రధానంగా అంబేద్కర్ కూడా దండేసి వేళ ఓపెన్ చేశాం. అంటే అంత పవిత్రంగా కూడా గ్రాంట్ ఇచ్చింది వేరు, ఏదైతే వాళ్ళకి ఇచ్చిన మినీ కళ్యాణ మండపం కింద వాళ్ళు వాడే విధానాన్ని ఎంత బాగా వాడితే అక్కడ అంబేద్కర్ గారి మాకు కానీ ఇలువలు నిలబడతాయి. 16 లక్షలతో అయింది. రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారు కూడా ఈవేళ కూడా రివ్యూలో చెప్పారు, ఏదైతే వాటర్ లైన్లు అన్నీ టోటల్గా మెట్ల మీద వెళ్తున్నాయి, సరైన ప్రెజర్ లేదు, వాటర్ లైన్ అప్గ్రేడేట్ చేయమని ఈవేళ మీటింగ్లో కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అంటే ఎమ్మెల్యే గారు టోటల్గా ఈ వార్డు మీద నియోజకవర్గంలో పూర్తిగా దృష్టి పెడుతున్నారు. అలాగే నాతో ఉన్న కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్స్ కానీ అందరూ కూడా బాధ్యత ఉంది, నాకు కూడా బాధ్యత ఉంది. బాధ్యతతో మంచి పరిపాలన ఇచ్చామని ఒక నాయకత్వం నడిపించే బాధ్యత మా అందరికీ ఉంది. కాబట్టి కంపల్సరీగా మంచి నాయకత్వం ఇచ్చి ప్రజలతో సభాస్ అనిపించుకుంటాం. ఈరోజు 51వ వార్డులో గౌరవనీయులైన మేయర్ గారు, ప్రథమ పౌరుడు విశాఖపట్నానికి వారు రావటం మాకు చాలా సంతోషం. వారి ఆధ్వర్యంలో అట్లాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు రేయి వెంకటరమణ గారు వారిద్దరూ సమక్షంలో, అట్లాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు అందరూ వచ్చి, గ్రామ పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి ఇనాగ్రేట్ చేయటం అనేది చాలా సంతోషం. అట్లాగే ఇక్కడ గ్రామస్తులు కొన్ని సమస్యలు చెప్పారు, తప్పనిసరిగా అవన్నీ మేయర్ గారు ఎదుర్కొండాని చెప్పారు. కాబట్టి దానికి ఏదైతే అమౌంట్స్ కావాలో శాంక్షన్ చేపించి వారికి ఏదైతే కావాలనుకున్నారో అది చేస్తామని తొందరలో అని చెప్పి తెలియజేస్తారు. ఎన్హెచ్ఎం సిబ్బందితో పాటు తమకు 23% జీతభత్యాల పెంపును డిమాండ్ చేస్తూ ఏపీ ఎంసీఏ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చేపట్టిన నిరసన దీక్ష నేడు 25వ రోజుకు చేరుకుంది. తాము చేసిన శాంతియుత ధర్నా ప్రభుత్వంలో స్పందన కలిగించకపోవడం దురదృష్టకరమని వాపోయారు. మహిళలందరూ ఒకే చోట చేరి తమ పిల్లల కుటుంబాల భవిష్యత్తు కోసం రిమోట్ కంట్రోల్ ఏరియాలో పనిచేస్తున్నా గుర్తించకపోవడం దౌర్భాగ్యమంటూ ఆరోపించారు. తమది ఆక్రోశం కాదని ఆవేదన అని తెలిపారు. నేను తునివలస విహెచ్పిలో 3.5 yearsగా వర్క్ చేస్తున్నానండి. అయితే మాకు 6 years అయిపోయిన వెంటనే గవర్నమెంట్ రెగ్యులర్ చేస్తానని ఒక ఇదైతే మాకు ఇచ్చారండి. ఆ మాట ప్రకారంగా ఇప్పుడు మా డిమాండ్స్ అడుగుతున్నామండి. 6 years కంప్లీట్ అయిన మా సీనియర్స్కి రెగ్యులరైజేషన్ చేయాలి. నెక్స్ట్ మాకు ఈపీఎఫ్ అనేసి ఒక ఉండేదండి, అది గత ఏడాది నుంచి అది తొలగించారండి. ఎందుకు తొలగించారో ఏంటో కారణాలు కూడా మాకు చెప్పలేదండి. అది మళ్ళీ మాకు ఈపీఎఫ్ కట్ చేయాలనేసి మేము కోరుతున్నామండి. ఇంకొకటి ఎన్హెచ్ఎం 23% హైక్ అనేది అందరికీ ఇచ్చారండి. కాకపోతే అందులో మా ఒక్క ఆర్డర్కే ఇవ్వలేదండి. అది మాకు న్యాయబద్ధంగా రావాలని మేము డిమాండ్ అడుగుతున్నామండి. పెండింగ్ ఇన్సెంటివ్స్ అంటే మాకు 25,000 శాలరీ ప్లస్ 15,000 ఇన్సెంటివ్స్ అని చెప్పారండి. కాకపోతే మాకు 25,000 వస్తుందండి, 15,000 మాకు రావట్లేదండి. ఇప్పుడైతే ఈ లైఫ్లో మాకు 25 శాలరీ సరిపోదండి. దాంతోపాటు 15,000 ఇన్సెంటివ్స్ వస్తేనే మేము మా ఫ్యామిలీస్ని లీడ్ చేయగలమండి. మాలో చాలామందికి మ్యారేజెస్ అయిపోయి పిల్లలు స్టడీస్ కూడా వెళ్తున్నారండి. ఒకసారి ఆలోచించండి సార్, మేము 25 శాలరీతో మేము మా పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలి, మా ఫ్యామిలీని ఎలా లీడ్ చేసుకోవాలి అనేసి మేము మా న్యాయబద్ధమైన డిమాండ్స్ విశాఖ పోర్టు సిల్వర్ జూబ్లీ హాస్పిటల్ను ప్రైవేటు నిధులతో అభివృద్ధి చేయడం కార్మిక రంగానికి యాజమాన్యం చేస్తున్న ద్రోహం అంటూ అఖిలపక్ష కార్మిక నాయకులు మండిపడ్డారు. పోర్టు హాస్పిటల్ సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలనే డిమాండ్లతో గత 234 రోజులుగా అఖిలపక్ష కార్మిక సంఘాలు వీడీఎల్బీ నాయకుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్షల్లో నేడు అఖిలపక్ష కార్మిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ప్రైవేటీకరణ విధానాన్ని అనుసరిస్తున్నాయంటూ మండిపడ్డారు.
కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న పోర్టు హాస్పిటల్ను సొంత నిధులతో అభివృద్ధి చేయాలి అంటూ వారు డిమాండ్ చేశారు. ఈ నిరాహార దీక్షలు మేము గత 234 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఎందుకనగా మన పోర్టు హాస్పిటల్స్ ఏదైతే ఉందో అది ప్రైవేటీకరణకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు మన గవర్నమెంట్. అదేవిధంగా మేము ఇప్పుడు ఈరోజు పోర్టు హాస్పిటల్ ప్రైవేట్కి ఇచ్చినట్లయితే ఈరోజు పోర్టు హాస్పిటల్ మీద ఆధారపడి ఉన్న 40,000 మంది అనగా 40,000 మంది పైచిలకు పెన్షన్లతో పాటు అందరూ కూడా అన్యాయం అయిపోతారు. కాబట్టి ఈరోజు మేము ఎందుకంటే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు నిరాహార దీక్ష చేయడానికి కారణం ఇది ప్రైవేటీకరణ చేయొద్దు, దీన్ని మన సొంత నిధులతోనే పోర్టు నిధులతోనే అభివృద్ధి చేయమని ఘంటాభారంగా మేము చెప్తున్నాం. ఎందుకంటే పోర్టులో చాలా ఎక్కువ అమౌంట్ నిధులే ఉన్నాయి. కాబట్టి మనం ఈరోజు మన సొంత నిధులతోనే పోర్టు హాస్పిటల్లో డెవలప్ చేయాలి. అదేవిధంగా కొత్త స్టాఫ్ అనగా డాక్టర్లను మనం కొత్త వారిని నియమించాలని రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి అన్ని విధాలు చేస్తున్నాం. మన ఈ నిరాహార దీక్షలు చేయడం వల్ల వస్తున్న టెండర్లు కూడా ఒక టెండర్ వస్తుంది. అలాగే మొన్న రీసెంట్గా 12వ తారీఖు 2 టెండర్లు వచ్చి అవి కూడా వెళ్ళిపోయాయి. దీనికి కారణం మనం ప్రత్యేకంగా ఈ రిలే నిరాహార దీక్షలు చేయడం వల్లే, కార్మికులందరూ చేయడం వల్లే కూడా ఈరోజు మనం ఇది చేయడం వల్లే వీళ్ళు వెనుగడుగు వేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము ఎన్ని రోజులైనా దీర్ఘకాలంగా కూడా ఎంతో ఈ యొక్క ప్రైవేటీకరణ కాకుండా ఉండడం కోసం మేము శతవిధాలా ప్రయత్నిస్తాం. ఈ రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ బలోపేత దిశగా తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన ఊహాత్మక ఆలోచనలపైన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త సంసిద్ధంగా ఉండాలి అంటూ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పిలుపునిచ్చారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై ఆమె చర్చించారు. సంక్షేమ మిషన్లో తప్పకుండా మనందరం కూడా కలిసిమెలిసి ఈరోజు ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందేమో జగన్మోహన్ రెడ్డి గారి కంట మిన్నగా చేస్తాం, సంక్షేమానికి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ ఎలాంటి వివక్ష కానీ పక్షపాతం కూడా చూపించకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనే అభివృద్ధి మంత్రంతో అబద్ధపు హామీలు, తప్పుడు వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అభద్రతా భావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బూత్ స్థాయి కార్యకర్త వరకు కూడా తప్పుడు కేసులతో, అబద్ధపు కథనాలతో వారికి సంబంధించిన పత్రికల్లో కథనాలు రాసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వేధిస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. గురించి ప్రతి ఒక్కరూ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమికి సంబంధించి ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందేమో సూపర్ 6 అని హామీలు ఇచ్చి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏ విధంగా 2019 నుంచి 2024 వరకు కూడా సంక్షేమ విషయంలో కానీ, పేదవాడి అభ్యున్నతికి సంబంధించి కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, మహిళా సాధికారికతకు సంబంధించి కానీ ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలిచారో మనందరికీ కూడా తెలిసిందే. ఎన్నికలకు ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. బాబు కొంచెం ఒక 2 నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. బాధ్యతలు స్వీకరిస్తున్న పెద్దలు మొల్లి అప్పారావు గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మొల్లి అప్పారావు గారు మనందరికీ తెలుసు, ఎన్నో ఏళ్లుగా పార్టీకి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటూ, జగనన్నకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ ఈ పార్టీ కోసం ఎంతో సేవ చేస్తూ ఉన్న వ్యక్తి. అలాగే చాలా సౌమ్యులు, అందరినీ కలుపుకుంటూ వెళ్లే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా జగనన్న నియమించారు. ఖచ్చితంగా మొల్లి అప్పారావు గారి సారథ్యంలో ఈ ఈస్ట్ నియోజకవర్గంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. మనం చూస్తే ఈస్ట్ నియోజకవర్గంలో
ఒక 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ గెలుస్తూ ఉంది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఆ కూటమి ప్రభుత్వం మీద ఆల్రెడీ ఏర్పడిన పరిస్థితి మనందరం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన కూడా సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళగా ఎంతో చక్కగా పరిపాలన అందిస్తే, ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఎలా ఉందంటే వీళ్ళ పాలన ఆలీబాబా అరడజన్ దొంగల పాలనలా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే నమ్మి ఓట్లేసిన ప్రజల్ని నట్టేట ముంచారు. అసలు ఈ కూటమికి ఓట్లేసిన, ఈ కూటమిలోని 3 పార్టీలకి ఓట్లేసిన ప్రజలు ఈరోజు చాలా బాధపడుతున్నారు, ఎందుకు వీళ్ళకు ఓట్లేసామా అని చెప్పేసి. ఆ రోజు ఒక సంక్షేమ సామ్రాజ్యం జగనన్న సృష్టిస్తే ఈరోజు ఒక సంక్షోభ రాజ్యాన్ని సంవత్సర కాలంలోనే వీళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మద్దిలపాలెం ఆర్టీసీ సిటో డిపో వద్ద స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులపై నిర్బంధం ఆపాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి అంటూ స్టీల్ ప్లాంట్ సమ్మెకు మద్దతుగా నిరసన కార్యక్రమం సిఐటియు మద్దిలపాలెం జోన్ కమిటీగా నిర్వహించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడానికై అనేక కుట్రలు పన్నుతున్నారని, దాన్ని తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించకుండా, పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరగకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రతో చేస్తూ నష్టాల్లో ఉందని, పేరుతో స్టీల్ ప్లాంట్ అమ్మాలని చూస్తున్నారు అంటూ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సొంత గనులు కేటాయించాలని, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఈరోజు 3వ రోజు సమ్మె జరుగుతుంది. 80% మంది సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి మద్దతు పెలుగుతూ ఈరోజు సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి పూనుకుంది. పోలీసులు ప్రయోగించింది. ఎప్పుడూ కూడా కనీవిని ఎరగని పద్ధతిలో స్టీల్ ప్లాంట్ లోపల అన్ని సైట్లలోకి, అన్ని డిపార్ట్మెంట్లకు పోలీసులు పంపి కార్మికులు బెదిరించడం, కార్మిక నాయకులు అరెస్ట్ చేయడం, సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి పూర్తిగా పూనుకుంది. అదొకటే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తామని చెప్పి బెదిరిస్తుంది. అలాగే గేట్ పాసులు తీసుకుంటామని చెప్పి బెదిరిస్తుంది. ఇది చాలా దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేయడం ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక సంఘాలుగా మేము, అలాగే సిఐటిగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మరో ప్రక్క విశాఖ స్టీల్ ప్లాంట్ని దొడ్డిదారిన ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంది. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకూడదు, అలాగే కాంట్రాక్ట్ వర్కులు తొలగించకూడదు, సొంత గనులు కేటాయించాలి, శైలి విలీనం చేయాలని చెప్పేసి అనేక అఖిలపక్ష కార్మిక సంఘాలు, అఖిలపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేశాయి, నిరసన కార్యక్రమాలు చేశాయి. నిన్నటికి నిన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు శర్మిల గారు కూడా నిరాహార దీక్షలో పాల్గొంటే ఆ నిరాహార దీక్షను భగ్నం చేసి, పోలీసులతో భగ్నం చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది పోలీసు రాజ్యమా లేదు ప్రజారాజ్యమా అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం మేము అడుగుతున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వంలో పోలీసు రాజ్యం అన్నావు నువ్వే, మరి ఈ రోజు నీ ప్రభుత్వంలో కూడా ఈ రోజు పోలీసు రాజ్యాన్ని తలపిస్తూ ఈ రోజు స్టీల్ ప్లాంట్ దగ్గర నిర్బంధకాండ తొలగిస్తున్నావు, చేస్తున్నావు. తక్షణం నిర్బంధకాండ ఆపాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాలి. మిశ్రమ ఇక్కడ ఉన్న ఏదైతే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉందో బీజేపీకి వంత పాడకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేయాలి. తెలుగుదేశం, జనసేన పూర్తిగా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి నిలబడాలని చెప్పేసి, ఆ రకంగా ఉండకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ బండ్లను ఆపివేస్తూ తీసుకున్న సంచలన నిర్ణయంపై సివిల్ సప్లై ఎండియు ఆపరేటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి తమ ఆవేదనను వినతి రూపంలో అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా దీనిపై ఆధారపడుతున్న 9,200 కుటుంబాలు ఈ నిర్ణయంతో ఒక్కసారిగా రోడ్డున పట్టాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి తమకు ప్రత్యామ్నాయ మార్గాలు అందించాలని, లేని పక్షంలో రేషన్ పంపిణీ వాహనాల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండియు ఆపరేటర్స్ అధ్యక్షులు సతీష్, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వర్క్ చేస్తున్నాను. ఇదే ఎండియు వ్యవస్థ మీద నేను గత 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను.
ఈ సడన్గా నాదెండ్ల మనోహర్ గారు ఈ మమ్మల్ని తీసేస్తున్నామని చెప్పిన తర్వాత నుంచి మా కుటుంబం అంతా కూడా చాలా బాధ అనుభవిస్తున్నాము. సడన్గా తీయటం వల్ల ఏంటంటే మేము రోడ్డుని పడిపోతున్నాం. మా పిల్లల స్కూల్ ఫీజులు కానీ మాకు ఇతరాత్ర వీటికి కానీ మీకు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇలాగా కొనసాగితే మేము చాలా ఇబ్బంది పడతాము. మీరు మమ్మల్ని త్వరగా మళ్ళీ మా విధిలోకి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9260 వాహనాలు అయితే ఏవైతే ఉన్నాయో మరి మొన్న తీసుకున్న నిర్ణయం, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మా అందరికీ కూడా చాలా బాధాకరంగా, నష్టంగా మా కుటుంబాలు రోడ్డు మీద పడేసే విధంగా తీసుకున్నారు. దయచేసి నాదెండ్ల మనోహర్ కానీ నా క్యాబినెట్ మంత్రులకు కానీ మేమందరం 9200 మంది ఒకటే కోరుతున్నాం. 2027కి మా అందరం అగ్రిమెంట్ ఉన్నది, కాలపరిమితి ఉన్నది. వాలంటీర్ల వ్యవస్థ తీసేసినట్టుగా మీరు ఈ వ్యవస్థను రద్దు చేస్తామంటే మేము ఊరుకునే పని లేదు సార్. దయచేసి 2027 వరకు మా కాలపరిమితి ఉంది. మా కాలపరిమితి ప్రకారం మాకు ఉద్యోగ అవకాశం, ఉపాధి కూడా ఉన్నది. దయచేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు వెంటనే తీసుకోండి. ఈ 9260 మంది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన వర్గాలు. మీరు ఇచ్చిన ఈ రేషన్ వాహనం ఫ్రీగా తీసుకోమన్న వాహనాన్ని మేము దాన్ని ఆస్వాదించలేము సార్. ఎందుకంటే తీసుకున్న వాహనం అది పెట్రోల్ వెహికల్, అది ఉపయోగపడే విధంగా అయితే లేదు. దయచేసి మీరందరూ కూడా మీ కేబినెట్ మంత్రులందరూ కూడా ఒకసారి చర్చించుకొని ఈ విషయాన్ని మళ్ళీ జీవో రిలీజ్ చేయకముందు మీరు ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా విశాఖ జిల్లా నుంచి ఎండీ ఆపరేటర్లు అందరూ కోరుతున్నాం. మా కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి మీరు తీసుకున్న డెసిజన్ బట్టి. మీరు దయచేసి 2027 వరకు మమ్మల్ని కొనసాగించాలని మా అందరం కూడా మిమ్మల్ని కోరుతున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కేరళలో తాకే నేపథ్యంలో పలు జిల్లాల్లో పిడుగులు, ఈదుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర అధికారి తెలియజేశారు. ప్రజలతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే 12 గంటల్లో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని కూడా తెలిపారు. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాలపై ఉండబోతుందని చెప్పారు. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈస్ట్ అరేబియా సముద్రం మీద ఒక లో ప్రెషర్ ఏరియా ఉంది. దాని నుండి ఏర్పడిన ద్రోణి తెలంగాణ వరకు వ్యాపించి ఉంది. వాటి ప్రభావంతో మనకి కోస్తాలో అక్కడక్కడ జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడే జిల్లాలు ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, కృష్ణా. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ, ఉరుములతో కూడిన జల్లులు పడేటప్పుడు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. ఆ జిల్లాలు ఏంటంటే ప్రకాశము, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా. వీటి మీద 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది. మిగతా చోట్ల 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి రికార్డ్ అయిన హయ్యెస్ట్ గడిచిన 24 గంటల్లో మనకి రికార్డ్ అయిన హయ్యెస్ట్ రైన్ఫాల్స్ అమరావతిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తే ఆందోళన చేస్తాం అంటూ ఏపీఎంఎఫ్ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖలో నేడు పెద్దాడ రమణ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పాల్గొని మాట్లాడారు. రిజర్వేషన్లు సక్రమంగా అందని, కులాలకు వర్గీకరణ మొదటి వరుసలో రిజర్వేషన్లు ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. అందుకు భిన్నంగా వర్గీకరణ రోస్టర్ పాయింట్ల పేరుతో మొదటి వరుసలో రిజర్వేషన్లు అనుభవించిన మాలలకు 8, మాదిగలకు 6 ఇస్తామని చంద్రబాబు చెప్పడం ఇదేం సామాజిక న్యాయం అంటూ విమర్శించారు. ఎప్పటి నుంచో ఒక మాది కులస్తులుగా పుట్టి ఈ రోజుకి కూడా రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోవడం చాలా బాధాకర విషయాన్ని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా దాన్ని కొమ్ము కాసి ఈ రోజు ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరంటే ఒక మాది కులస్తులు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా మమ్మల్ని వాడుకొని పక్కన పెట్టడం చాలా ఇబ్బందికర విషయాన్ని కూడా నేను ముఖ్యంగా మనం చేస్తాను. అదేవిధంగా రేపు నామినేటెడ్ పోస్టుల్లో కూడా మాదిగా సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా మరి నేను మొన్న పాయికిరాపేటలో ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను టికెట్ జస్ట్ మిస్ అయింది జనసేన పార్టీ నుంచి. అందుగురించి ఏంటంటే మరి జనసేన పార్టీ కూడా ఈరోజు మాదిగలు గుర్తించి
తప్పకుండా సరైన అవకాశం కల్పించాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేను ముఖ్యంగా మనవి చేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం టౌన్ బుద్ధుల్ పార్కులో ఈ విశాఖపట్నంలో రాజకీయాల్లో సీనియరు, అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చేదోడు వాదోడుగా మొదటి నుంచి ఉంటూ ఈ ఉద్యమాన్ని ఈ జిల్లాలో ప్రోత్సహించిన వ్యక్తి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దాడ రమణ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం ద్వారా విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో మాదిగ ఉపకులాలు దాదాపుగా 80 స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు కూడాను ఏ రకమైన ఎదుగుదల లేకుండా అన్ని రంగాల్లో వెనకబడిపోయినటువంటి ఈ జాతిని అన్ని రంగాల్లో సమగ్ర స్థాయికి నడిపించాలన్న లక్ష్యంతో 1994లో ఎంఆర్పిఎస్గా మేము ఏర్పడి 30 ఏళ్లుగా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని పోరాటాలు చేసిన విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే. అయితే ఈ ఉద్యమానికి అనేక రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అనేక సార్లు సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1994 నుంచి 98లో మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చి మీకు సామాజిక అన్యాయం జరిగింది, న్యాయం చేసే బాధ్యత నాది అని మాదిగలకు అండగా నిలబడతానని చెప్పిన తర్వాత మేము ఇప్పటి వరకు 30 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారికి మాదిగల అండగా నిలబడి ఓట్లేసి గెలిపించడం ప్రతి సందర్భంలో జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పటం వల్ల నిన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 35 మాదిగ సంఘాలు ఆయనకు అండగా నిలబడి అధికారంలోకి రావడానికి మాదిగలు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అయితే 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు భారతదేశంలో 1150 షెడ్యూల్ కులాలు ఉన్నాయి, 630 ట్రైబల్స్ ఉన్నారు, వీళ్ళందరిలో కొన్ని కులాలు రిజర్వేషన్లు అందక వాళ్ళు అన్ని రంగాల్లో వెనకబడ్డారు కాబట్టి రిజర్వేషన్ సక్రమంగా అందని కులాలకు మొదటి వరుసలో మొదటి ప్రాధాన్యత ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను చేసింది నేనే, ఇప్పుడు చేయబోయేది కూడా నేనే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భరోసా ఇచ్చారు. దక్షిణ నియోజకవర్గంలో పూర్ణ మార్కెట్ వద్ద ఉన్న విజయ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ల నేతృత్వంలో అంగరంగ వైభవంగా స్వామి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ అసాధారణ కార్యదక్షత, భయాన్ని, నిరాశ, నిస్పృహలను దరిచేరని దిశక్తి ఆంజనేయ స్వామి అంటూ కొనియాడారు. అనంతరం ఆలయ ధర్మకర్త రాజు ఈ సందర్భంగా మాట్లాడారు. 20 సంవత్సరాల క్రితం కంటైనర్లో దొరికిన రాత్రి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి ప్రతి ఏడాది హనుమంత్ జయంతితో పాటు ప్రతి పండుగకు 1000 మందికి అన్నదానాన్ని నిర్వహించడం ఓ ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ప్రధాన అర్చకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ హనుమంత్ జయంతి అనడం సరికాదని హనుమంతుని పుట్టినరోజు లేదా జన్మదినం అని సంబోధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని కళా హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ వెంకటరమణ, టీడీపీ నాయకులు బొత్స రాము, నెల్లూరు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. గత 25 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 30,000 మందికి అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ విగ్రహం కంటైనర్ టెర్మినల్లోని భూగర్భంలో దొరికిన విగ్రహం, ఇది రాతి విగ్రహం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రంగరంగ వైభవంగా ప్రతి మంగళవారం 200 మంది పేదలకు, ప్రతి శనివారం 200 మంది పేదలకు, అలాగే ప్రతి హిందూ దేవాలయ పండుగలకి, దసరా, వినాయక చవితి, ఇంకా అన్ని పండుగలకి కూడా 1000 మందికి, హనుమత్ వ్రతానికి, హనుమత్ జయంతికి 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరపబడను. భక్తులందరూ ఇచ్చేస్తారు, నాయకులందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ విజయ ప్రసన్నాంజనేయుని మనస్ఫూర్తి కోరుకున్నాం. జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ జయంతి పురస్కరించుకుని స్థానిక దక్షిణ నియోజకవర్గంలో 39వ వార్డులో వేంచేసి ఉన్న హనుమాన్ గుడికి మా వార్డు ప్రెసిడెంట్ ఏలా రాజు గారి ఆధ్వర్యంలో
వార్డు ప్రెసిడెంట్ దానేష్ గారు మరియు కార్పొరేటర్లు నరసింహాచారి గారు, పిల్లూరు భాస్కరరావు గారు, బుచ్చారాము గారు, నారాయణ గారు అందరి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. దర్శనంతో పాటు ఈ గుడి కమిటీ, ఆలయ కమిటీ వారు పిల్లరాజు గారి ఆధ్వర్యంలో జరిపించిన ప్రసాద వితరణ మరి అన్నదానం కూడా చాలా తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అత్యంత మహత్తర కార్యాన్ని ఈ గుడి పెద్దలందరూ కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు అన్యత కృతజ్ఞతలు తెలియజేస్తూ బాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఉద్యమాల్లో ఉద్యమకారులను నిర్బంధిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెను అణిచివేసేందుకు పోలీసుల మోహరింపుపై శిరోమండల నిరసన వ్యక్తం చేసిన సిఐటియు. రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ బలోపేతంగా తీసుకోవాల్సిన చర్యలపై వ్యూహాత్మక సమావేశం. ప్రతి ఒక్క కార్యకర్త సంసిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఇంటింటికి రేషన్ పంపిణీ పథక నిలుపుదలపై ఆవేదన వ్యక్తం చేసిన సివిల్ సప్లై ఎండీఓ ఆపరేటర్లు. సివిల్ సప్లై శాఖ మంత్రి నిర్బంధంతో 9,200 కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ ఆవేదన. బాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.